భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లేనా అంటాడు భాష బొమ్మలో రజనీకాంత్. రేవంత్ రెడ్డి ఒక్క భాషలో తిడితే నాను 3 భాషల్లో తిడతాను అంటున్నారు కేటీఆర్ గారు. ఆ తిట్ల పంచేది ఏటో అడిగేద్దాం. నమస్కారం సార్, ఏంటి విశేషాలు? ఇలా మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. ఏంటి అడుగుతున్నారు? ఎప్పుడు ఇస్తావా 2,500,000 ఆడోళ్ళకని అడుగుతున్నాం. మరి ఆయన అందుకేటి అంటున్నారు? ఏమంటాడు రేవంత్ రెడ్డి అట్లా అడిగితే? నీ గుడ్లు వీకి గోటీలు ఆడతాడు. అమ్మో, ఎప్పుడు ఇస్తావా రైతు బంధు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంట. ఓరు నాయనో, 2 లక్షల ఉద్యోగాలు అంటే ఎప్పుడు ఇస్తావంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. గివిటికేనా ఇక ఉన్నది నువ్వు? ఈ తొండల ఫైటింగ్ మాత్రం భలే కామెడీగా ఉంది సార్. ఇక ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు. 1,000,000 మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తాడు. చేస్తే మంచిదేగా. 1,000,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు సరిగా లెక్కలు రావు, అన్నిలో నాకు బాగొచ్చు. నువ్వు చెప్పేజరా. ఆ అన్నకు కూడా రావండి సార్, ఇంకెవరినైనా అడగండి. నీకు కూడా రావా? ఇక అన్నగారిని అడుగుదాం అయితే. అడగండి అడగండి. 1,000,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? మరీ ఇంత హార్డ్ క్వశ్చన్ ఇస్తే ఎలా సార్? 1,000,000 కోట్లు కావాలి. అంతే కదా. 1,000,000 కోట్లు యాడున్నాయి? లేవా? సెక్రటేరియట్ పోతే లంక బిందెలు లేవని నువ్వే చెప్తివి. ఢిల్లీకి పోయి అప్పు తెస్తాడు. ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తురని నువ్వే చెప్తివి. ఆయన కట్టాలయ్యో, ఆయన పడతాడండి. నాకు మాట్లాడానికి రాదా? మీరు కూడా మాట్లాడండి మరి. నీకు ఒకటే భాష వచ్చురా నాయన. మీకెన్ని భాషలు వచ్చు సార్? నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. మరి మీరు గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా. ఓమ్మో, ఏ భాషలో తిడతారు సార్ మీరు? హిందీలో, ఇంగ్లీష్ లో, తెలుగులో తిడతా. ఉర్దూ? ఉర్దూలో కూడా తిడతా. ఇంకేమైనా భాషలు ఉన్నాయా? మా లంబాడా సోదరుల భాష కూడా నేర్చుకొని అందులో కూడా తిడతా. ఈ తిట్ల పోటీ చూస్తుంటే ముందు ముందు పెద్ద యుద్ధం అయ్యేటట్టు ఉందిగా.